డెడ్ లైన్ ముంచుకొస్తోంది. కౌంట్ డౌన్ మొదలైపోయింది. దీంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ట్రంప్. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ విరమణ విషయంలో తన ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదోనని కలవరపడుతున్నారు. తన ఖాతాలో మరో క్రెడిట్ పడుతుందో లేదోనని కంగారు పడుతున్నారు. ఇక సెల్ఫ్ ప్రమోషన్ కి నోబెల్ ప్రైజ్ దక్కుతుందో లేదోనని అంతకు మించిన టెన్షన్. ప్రపంచంలో జరుగుతున్న పోరాటాలు ఆపేసి క్రెడిట్ కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడి ఆరాటం. కానీ అవెంతవరకు వర్కౌట్ అవుతాయో గాని ఆయన గారి అసలు టార్గెట్ వేరే ఉంది. అదే నోబెల్ ప్రైజ్. ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి సంగతి తర్వాత ఆయన మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి తెరపడుతుందో లేదోనన్న అనుమానమైతే అందరికీ ఉంది. ఇజ్రాయెల్ యుద్ధదాహానికి గాజాలో వేల మంది ఇప్పటికే బలయ్యారు. శిథిల భవనాలు తప్ప పాలస్తీనా గడ్డపై ఇప్పుడేమీ మిగల్లేదు. పిడికెడు అన్నం కోసం జనం అలమటిస్తున్నారు. పసికూనలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి సమయంలో శాంతి మంత్రాన్ని జపించిన ట్రంప్ హమాస్ కి పెట్టిన డెడ్ లైన్ ఆదివారం సాయంత్రంతో ముగుస్తుంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాని హమాస్ కొంతవరకు ఒప్పుకుంది. వాక్కే అంటూనే గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ బాంబులేసింది. దీంతో హమాస్ బందీలను విడిచిపెడుతుందా, గాజా ఊపిరి పీలుస్తుందా అన్న దానిపై అందరికీ అనుమానాలే. యుద్ధం ఆగినా, ఇజ్రాయెల్ శాంతించినా ఒరిగేదేమీ లేదన్నట్లే ఉంది పాలస్తీనా పరిస్థితి. మరుభూమిని మరిపిస్తోంది గాజా. వేల మంది పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అన్నపానీయాలు అందకుండా గాజా పౌరులను మార్చేశారు. దాదాపు 2 ఏళ్లు సాగిన ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మానవత్వానికే మచ్చగా మిగిలిపోయింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో 64,000 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎంతో మంది దేశం విడారు. ఇప్పటికే లెక్క కట్టలేనంత నష్టం జరిగిపోయింది. కొన్ని తరాలను వెంటాడబోతుంది ఈ యుద్ధ విధ్వంసం. యుద్ధాల పర్యావసరం ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఓ నిర్జీవ సాక్ష్యంగా మిగిలిపోయింది గాజా. ట్రంప్ ఆలోచనలు ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో యుద్ధాలు ఆపానంటున్న అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి ముగింపు పలికి ప్రపంచ శాంతి దూతగా నిలిచిపోవాలనుకుంటున్నారు. కానీ 20 సూత్రాల ఫార్ములాని ఇరుపక్షాలు అంత తేలిగ్గా అంగీకరిస్తాయా? ఒకవేళ ఒప్పుకున్నా దానికి కట్టుబడి ఉంటాయా అన్నదే ప్రశ్న. యుద్ధాన్ని వెంటనే ఆపడం, బందీల మార్పిడి, హమాస్ ఆయుధాల్ని వదులుకోవడం, గాజా పునర్నిర్మాణం వంటి కీలకాంశాలు ఈ ఫార్ములాలో ఉన్నాయి. యుద్ధం ఆగితే మంచిదే, కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది. పోయినోళ్లకు సమాధులు కట్టడం తప్ప ఇప్పుడక్కడ చేయడానికి కూడా ఏమీ లేదు. గాజాలో సంక్షోభం అంత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్, ఆహారం కొరత, కరువు తీవ్రంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ట్రంప్ ప్లాన్ అమలైతే ఇంతటి విధ్వంసంలోనూ నిలిచిన ప్రాణాలు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాయంతే. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆగుతుందా లేదన్న ఆలోచనకు మించి ట్రంప్ను మరో టెన్షన్ వెంటాడుతోంది. అదే నోబెల్ శాంతి బహుమతి. తనకు నోబెల్ ప్రైజ్ రాకపోతే ప్రపంచం తలకిందులవుతుందన్నట్లు మాట్లాడుతున్నారు ట్రంప్. ఇజ్రాయెల్, పాకిస్తాన్, కంబోడియా, రువాండా, అజర్బైజాన్, ఆర్మేనియా సహా యుద్ధాలు, అంతరుద్ధ్యాలతో అట్టుడుకుతున్న కొన్ని దేశాలు నోబెల్ పీస్ ప్రైజ్ కి ట్రంప్ పేరును ప్రతిపాదించాయి. యుద్ధాలు ఆపి ప్రపంచాన్ని రక్షిస్తానంటున్న ట్రంప్ నోబెల్ బహుమతి దక్కుతుందో లేదోనని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే మిగిలిన రంగాలకు నోబెల్ పురస్కారాలను ప్రకటించడంతో ట్రంప్ ప్రయత్నం ఫలిస్తుందో లేదనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. అక్టోబర్ 10 నోబెల్ పీస్ ప్రైజ్ కి డెడ్ లైన్. ప్రపంచ దేశాలపై కక్ష సాధిస్తూనే శాంతి కాముకుడనని చెప్పుకునే ట్రంప్ కి ఆ అదృష్టం రాసిపెట్టుందో లేదో.